వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్స్. సినిమా చూపిస్తాం మామ, పవర్డ్ బై హనీల్స్ లుంగీలు. పాపులకు సినిమా చూపించేది పైన ఆయముడ్రా, కిందన్న పార్టిసిపెంట్లకు సినిమా చూపించేది ఈయముడ్రా. ఇప్పటి వరకు మీరు సినిమాని టీవీలో చూసుంటారు, థియేటర్ లో చూసుంటారు, లైవ్ లో చూసారా? చూస్తారా? రౌండ్ రౌండ్ కి గ్రౌండ్ ఆడిపోవాలరా. ఒక చీకటి ఒక వెలుతురు నా పక్కనే నిలబడినట్టు అనిపిస్తుంది. నువ్వు మాట్లాడితే ఆ ముత్యాలు వేరుకు అనిపిస్తుంది. ఏంటి? జింక పిల్లని వేటాడేటప్పుడు సింహం ఎంత ఓపికగా మాటుగా వస్తుందో తెలుసా? అంతే వెయిట్ చేసి వేట మొదలెట్టాను రా. 4 గంటల సినిమా 40 నిమిషాల్లో చూపిస్తాను రా. ఎక్సలెంట్ నవీన్ గారు, మీరు అంటేనే పోతుంది. ఇప్పుడు మన సినిమా చూపిస్తామా మొదటిగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? పాప్ ఆల్బమ్ అన్నాక స్మిత గురించి, పాప్ యాక్ట్రెస్ అన్నాక అస్మిత గురించి చెప్పారా? రావాలి. వావ్, సూపర్ సూపర్ సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ అస్మిత గారు. బాగున్నారా? సూపర్. ఏం చేస్తున్నారు? ఎలా ఉంది లైఫ్? లైఫ్ అయితే చాలా బాగుంది. బికాజ్ ఐఎమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ నౌ ఈటీవీ ప్లస్ కి, క్రేజీ కాపురం కామెడీ. ఏదో ఒక జోక్ చెప్పండి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను హ్యాండ్సమ్ గా ఉన్నాను. జోక్ ఓకే, మరి జోక్ చెప్పమన్నారు కదా. నేను ఒక జోక్ చెప్పనా? వద్దు. వాళ్ళు తెలుసు, వాళ్ళు చూస్తారు నేనేం చెప్పబోతున్నారో వాళ్ళందరూ తెలుసు. ఎనీహౌ అస్మిత గారు, మీకు ఈ రోజు నేను సినిమా చూపిద్దాం ఫిక్స్ అయిపోయానండి. సరే చూపించండి, ఏం చేస్తాం. ఓకేనా? ఓకే. మీ పోడియం అది. ఇప్పుడు వస్తున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? తనను చూడగానే గుండెల్లో మోగుతుంది వీణ. తన యాక్టరే కాదు, ప్రొడ్యూసర్ అంట. అవునా? ఇంకెవరో కాదు, వస్తుంది మన నవీన. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి? వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే దారి? రావే, నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. నవీన్ గారు బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు? చాలా బాగున్నాను. మీరు సింగం 1 2 3 కొబ్బరి మట్ట హృదయ మీరే కదా? గ్రేట్ ఫ్యామిలీ. క్లాసెస్ తీసుకురండి అద్దాలు. ఎవరికి నన్ను మర్చిపోయారు. సీను గారు మీరా? సారీ అండి, నేను 1 2 3 అనుకున్నాను. పర్ఫార్మెన్స్ ఇప్పుడే మొదలెట్టారు. ఇప్పుడే సినిమా చూపిస్తా అంటే రాను రాను నేను చూపించే సినిమా చాలా విచిత్రంగా ఉంటది. అరే సీను గారు, మీరేంటండి చిరంజీవిలా ఉన్నారు ఇవాళ? మీరు ఎన్ని గొలిక్కాయలు వేసినా నా సినిమా చూపించడం ఏ మార్పు ఉండదు. సినిమా చూపిస్తానే ఉంటాను. చూస్తారా? చూస్తా. అది చదువు మీ ఫోటో అక్కడ ఏమన్నా? ఇప్పుడు మన ప్లేస్ లో వారు వచ్చారనుకోండి, భర్తీ అంటాం. అదే మన మనసులో వారు వస్తే కీర్తి అంటాం. వస్తుంది కీర్తి. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలి సుమబాణం, అందనిది అందాలనిది, అందకనే సందేల కది, నా శృతి మించెను నీలయ పెంచెను నేహా.
వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. కీర్తి గారు బాగున్నారా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. చూస్తున్నాను, సినిమా చూపిస్తానే ఉంటారు అందరికి. షేక్ అండ్ ఇచ్చి తీసేస్తారు, అంతసేపు ఉండదు. ఓకే, ఏం చేస్తున్నారు? ఎలా ఉంది? అడదే ఆధారం చేస్తున్నాను. చూస్తున్నాను మిమ్మల్ని ఎక్కడ? టీవీలో చూసిన అలా స్టిక్కర్ అయిపోతున్నా టీవీకి. ఎందుకు? ఏమో చిన్న అదనమాట. బిస్కెట్ కాదుగా నా దగ్గర బిస్కెట్లు ఓన్లీ గోళీలే. ఎందుకో మీ ఒక్కరికి మాత్రం తక్కువ సినిమా చూపించాలనిపిస్తుంది నాకు. ఎందుకో అయితే ఓకే, ఫిక్స్ మామ. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? ఉప్పు కప్పు రంబు అమ్మాయి అందంగా ఉండు, చూడ చూడ రుచులు అమ్మాయి యాక్టింగ్ నేరయ్యా. విశ్వదాభిరామ వస్తుంది దివ్యారామా. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోతే అయ్యే పటాపట టాపు టాపు టాపులేసి పోతే రో. వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. థ్యాంక్ యూ. దివ్య బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు? చీకటి ఒక వెలుతురు రెండూ కలిపి నా పక్కనే నిలబడినట్టు అనిపిస్తుంది. ముఖం వెలుగైతే నీ బట్టలు చీకటి. నువ్వు మాట్లాడితే ఆ ముత్యాలు వేరుకో అనిపిస్తుంది. ఏంటి? రెండు దోశలు ముత్యాలు రాలే. ఇక్కడ సినిమా చూపించట్లేదు కదా ప్రస్తుతానికైతే. లేదు. దివ్య గారు ఏం చేస్తున్నారు? ఎలా ఉంది లైఫ్? బాగుందా? సూపర్ గా ఉంది. ఇప్పుడు మనసు మమతా చేస్తున్నాను, అందులో విలన్. అక్కడ విలన్ కావచ్చు, ఇక్కడ మాత్రం నాకు నువ్వు హీరోయిన్. ఓకే, ఎనీహౌ ఈ రోజు మీకు నలుగురికి కలిపి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాను. సో సినిమా చూపించాలంటే మీ పోడియం దగ్గరికి వెళ్తే నలుగురు సెలబ్రిటీస్ వచ్చారండి సినిమా చూపించుకోవడానికి. మరి మీకు తలకు ఒక 2,50,000 చొప్పున ఇవ్వాలన్నమాట అండి. సో మీ నలుగురు ఇక్కడికి వస్తే మా ధనలక్ష్మి పైన ఉంది, ఆవిడ కిందకు వస్తారు. ఓకే, మీ నలుగురు మా ధనలక్ష్మిని కొంచెం ప్రేమగా పిలిస్తే కిందకు వస్తారు. ప్రేమగా ధనలక్ష్మి కామెడీ హెత్తరు అశ్విని గారు పిలుస్తారు ఫస్ట్. ధనలక్ష్మి రా 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 రా. ధనలక్ష్మి ఆడుకుందాం, చెమ్మ చెక్క ఆడుకుందాం. ఓకే, నెక్స్ట్ నవీన గారు. ధనలక్ష్మి బేబీ ప్లీజ్ కమ్. ధను డార్లింగ్ ప్లీజ్ కమ్ నానా, ఐ లవ్ యూ బేబీ. ధనలక్ష్మి గారు ఇంప్రెస్ అయ్యారు లేదు కానీ నేనైతే ఫుల్ ఇంప్రెస్డ్. అయితే నాకు 5 లక్షలు ఇస్తాను. కీర్తి గారు ఇప్పుడు పిలుస్తారు, ప్రేమగా పిలవండి. ధను ప్లీజ్ త్వరగా వచ్చి, నా కన్న కదా, నా బుజ్జి కదా. అయ్యో వద్దు, నేను ఇక్కడికి వచ్చాక ఇస్తాను. చాలా బాగా పిలిచారు. ఇప్పుడు దివ్య గారు పిలుస్తారు, కానీ మీ గురించి నేను పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడకు, ముత్యాలు రాలిపోతున్నాయి. మా దివ్య బదులు అమ్మ ధనలక్ష్మి రావద్దు, కిందకి రామ్మా. రావద్దు. దివ్య నో, దివ్య ఈ మొత్తం దీంట్లో 50 లక్షలు ఉన్నాయండి. ఈ 50 లక్షల నుంచి తలకు 2,50,000 చొప్పున ఇస్తున్నా మీకు. సో మన సినిమా చూపిస్తాలో ఫస్ట్ రౌండ్ ఏంటి తెలుసండి? రంగు పడుద్దా. ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు 1 మినిట్ టైం ఇస్తాను.
అలాగే ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ లో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 రూపాయలు నేను ఇవ్వను. మిగతా ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో అలా ఆగేసుకోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా, చేతులు అడ్డు పెట్టుకున్నా, వెనక్కి వెళ్ళినా రంగు పడిపోద్ది. ఫస్ట్ రంగు పడుద్ది రౌండ్ లో మొట్టమొదటిగా వచ్చి ఆడబోతుంది ఎవరంటే ముత్యాలు రాణి. అగో మళ్ళీ మోటాడు ముత్యాలు రాలిపోయినాయి అక్కడ. ఓకే, మరి నవీన గారు వస్తారు తొందరగా. మా నవీన గారికి ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే పప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. ఇంత పెద్దదా? నాకు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్ చెప్పే అలవాట్లేదండి. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. కప్పులో పప్పు, కుప్పలో పప్ప. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. హే నవీన్ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్పు, పక్కలో పప్పు. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. సూపర్. కప్పులో పప్పు, కుప్పలో పప్ప, పక్కలో పక్కలో. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పక్కలో. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. ఎక్సలెంట్ నవీన్ గారు, మీరు అంటేనే పోతుంది. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. కప్పులో పప్పు, కుప్పలో కప్ప, పక్కలో పప్ప. సూపర్ టైం. అరే సిల్లి సిల్లిగా గల్లి కుర్రాళ్ళు నా వెంట పడ్డారు రా. అరే సీటీ కొట్టి సింధులు వేసి గోల గోల చేశారు రా. ఏ బ్లాక్ అండ్ వైట్ శారీలో ఉంటే నా చుట్టూ చేరారు రా. మీ మేకప్ మ్యాన్ మీకు చాలా అన్యాయం చేశాడు. ఎందుకంటే మేకప్ లాగానే పంపించాడు, అందుకని మేకప్ వేసి అంత అందంగా తయారు చేశాను మిమ్మల్ని. ఓకే, నేను ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారంటే 6 times కరెక్ట్ చెప్పారు. సూపర్. అంటే 60,000. 20 తీసుకోండి, వెళ్ళండి. నవీన్ గారిని చూసి నేను కూడా ఆడేస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కీర్తి గారు ఏంటి, ఎవరిని పిలుద్దాం? ఎవరిని పిలుద్దాం? మీ దివ్యాని. ఇంటికెళదాం పదవమ్మో. మా దివ్య వైట్ డ్రెస్ లో కూడా చాలా బాగుంటుంది తెలుసా. నవీన గారు ఆడుతున్నప్పుడు దివ్య ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా? నెక్స్ట్ నేనే. కానీ దివ్య గారు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా బాగుంటది. దివ్య నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే లేరా లే లేరా రే. దివ్య నీకెంత కోపం ఉందో అక్కడ తీర్చుకో. నన్ను అంటావా? అలా అంటే రాదు. చెప్పు ఒకసారి చెప్పు, నన్ను చూసంటా ఎందుకను పడిపోయింది. రేలా రే లేరా లే లేరా రే. అంతే. అరే దివ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేలా రే లేరా లే లేరా రే. రేలా రే లేరా లే లేరా రే. రేలా రే రేలా రే లేరా లే లేరా రే. రేలా రే లేరా లే లేరా రే. రేలా రే లేరా లే లేరా రే. రేలా రే లేరా
దడదడగోలా ఏమిటో ఈ లీల ఎంతమంది అమ్మాయిలో లాలా నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా ఏ మ్యాంగోసే మా ఏంజల్సే. మా దివ్య ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందో చూద్దాం 1 minute టైంలో. నవీన్ అని ఫాలో అయిపోయింది 6 times. 60,000 యాజ్ ఇట్ ఈజా. ఎవరి దగ్గర నుంచి అంతా ముగ్గురు దగ్గర నుంచి తలకోగా 20,000 వెళ్ళి లాగేసుకోమ్మా. మరి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ కమ్ సెలబ్రిటీ ఎవరంటే కీర్తి గారు. మీరు వచ్చే ముందు అశ్మిత గారు పిలుద్దాం. అశ్మిత గారు రండి. రైట్ అశ్మిత గారు, మీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే ఎర్ర కలర్ కవరు, తెల్ల కర్రల కవరు. ఎర్ర కలర్ కవర్. కలర్ కవర్. ఎస్. తెల్ల కలర్. ఎర్ర కలర్ కవరు. ఎర్ర కలర్ కవర్. ఎస్. తెల్ల కర్రల కవర్. ఓకే. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ కవర్. తెల్ల కర్రల కవర్. ఎర్ర కలర్ కవర్. తెల్ల కర్రల ఫాస్ట్ చెప్పాలి. ఏం చెప్తారని మిషన్. ఎర్ర కలర్ కవర్. తెల్ల కర్రల కవర్. 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 గజ్జ ఘల్లు మన్నాదిరు గుండె ఛల్లు మన్నాదిరు వాన ఝల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు. అశ్మిత, మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారంటే అగైన్ 6. 60,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటారు చెప్పండి. నవీన దగ్గర 30,000, కీర్తి దగ్గర 20, దివ్య దగ్గర 10. తీసుకోండి రండి. సో నెక్స్ట్ వచ్చే ఆమె వీళ్ళు ముగ్గురు రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేకపోతే వెనకాల ఉండిపోతుంది చూద్దాం. దా కీర్తి. మీకు ఇచ్చే టంగ్ టెస్టర్ కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. కందికుప్ప. కంది కుప్ప. కుప్ప. పంది ముక్కు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. కందిపప్పు. కందిపప్పు. పంది కుక్క. కుక్క కాదమ్మా, కొక్కు. రైట్. ఓకే ఓకే. కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. కందికుప్ప. కందికుప్ప. అంతే మూడే. కందిపప్పు. పంది కుక్క. కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. ఏది నాకు కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. కందికుప్ప. కందికుప్ప. ఎస్. ఓకే ఓకే. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కందిపప్పు. పంది కందిపప్పు. పంది కుక్క. రెండు చెప్పు చాలు. ఓకే. ఏం చెప్పాలి? కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. పందికొక్కు. కందిపప్పు. కందిపప్పు. ఏమనాలి? కందిపప్పు. కందిపప్పు. పందికొక్కు. కందిపప్పు. పందికొక్కు.
కందిపప్పు, కందిపప్పు, పందికొక్కు, పందికొక్కు. టైమ్ చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మ, తీర్పులోన ధర్మమూర్తివమ్మ. జయజమ్మ మాయమ్మ, జయజమ్మ ఓయమ్మ, జయజమ్మ జయజమ్మ జయజమ్మ. సో మొత్తానికి మా కీర్తి ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పింది చూద్దాం. 0 ఉంటేనే 100కైనా 1000కైనా 10,000కైనా. సో నువ్వు 0 అయ్యి వాళ్ళ వాల్యూ పెంచావు. ఎవరి దగ్గర నుంచి అంతా తీసుకోకుండా పోడిన దగ్గరికి వెళ్ళు. సో రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ అని చూద్దామండి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోసమా. మన సెకండ్ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది. సెటప్ నన్ను రమ్మంటావా లేకపోతే నివేస్తావా? ఈ జోర్సే మార్ అనేది ఒక బజర్ రౌండ్. మొత్తం దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. ఆ పక్క వచ్చి కూర్చున్న తర్వాత రైట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, వాళ్ళు ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ పటీలు మనకు కొట్టేసి ముఖం మీద వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. కానీ ఒకవేళ బజర్ నొక్కి పక్కన కూర్చొని రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి తన మీద వాటర్ కొడతారు మొహం మీద. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళే 10,000 లాక్కుంటారు అక్కడి నుంచి. అది మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. దివ్య, మై ఏంజల్. చెప్పమ్మా ఆన్సర్ ఏంటి? ఎందుకు నొక్కావు? ఏ మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? 10 9 8 ఆన్సర్ చెప్పు. నువ్వేమనుకున్నా చెప్పు. మీరే రెడీ అని అనుకుంటా. చూద్దాం అమ్మా ఆన్సర్ ప్లీజ్. రోజావే చిన్ని రోజావే, రాగాలే రుమ్మి రోజావే. దివ్య కొట్టకుండా మిమ్మల్ని కొట్టొచ్చా? తెలియకుండా ఎందుకు నొక్కా? నీ మీద వాటర్ కొడితే నాకు ఎంత బాధ. నేను జోర్సే మారినప్పుడు మొక్కల పెళ్లి మనం కొట్టాలి. జోర్సే మార్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది మాత్రం కీర్తి. మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫోటో ప్లీజ్. మీరు చూసిన హిస్టరీలో ఏ పాటలో ఉంది? ఈ పక్క వచ్చేయండి. ఆన్సర్ చెప్పమ్మా. ఎవరన్నా కొంచెం చెప్పొచ్చుగా. యాక్చువల్లీ అస్మితగా చూస్తే పాడవచ్చు పాట. నేను వీడని నీడను. నీ డింపుల్ లో ఉన్నాయి. పింపుల్ కరెక్ట్ పాడు. డింపుల్ డింపుల్ కొంచెం పాడాను కదా, మీరు ఇంకొంచెం పాడొచ్చు కదా. నిన్ను పదాలు చెప్పమలేదా, పాట పాడమానం తల్లే. 10 9 8 ఓకే ఓకే వెయిట్ 6 5 4 నిన్ను చూస్తుంటే 3 2 1 టైమ్ అప్ అండ్ ద ఆన్సర్ ఈస్ అక్కడ రాగం ఏంటి? నువ్వు పాడిన పాట ఏంటి? దాని చక్కడ దంక చక్కడ 2 4 2 4 5 6 5 6 రాంగ్ ఆన్సర్. రెడీ రెడీ. సూపర్ అస్మిత. నవీన ఫస్ట్ కొట్టిందని తెలుసా? 10,000
చేసుకో అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో ఎంతమంది చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి? కీర్తి 4 members. ఆన్సర్ రివీల్ ప్లీజ్. One, 2, 3, 4. రెడీ జోర్సే మార్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. అశ్విన్ దగ్గర నుంచి 10,000 లాగేసుకో. జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. నేను చూపించబోయే ఫోటోలో జయసుధా నిత్యమైనంతో ఉన్న సెలబ్రిటీ ఎవరు? కీర్తి ఆన్సర్ చెప్పమ్మా. అనుష్క. రివీల్ చేయడం ఆన్సర్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఉప్పుకొని నొక్కేసి అనుష్క అంది. రాంగ్ ఆన్సర్. రెడీ జోర్సే మార్. సో ఫస్ట్ జోర్సే మారింది ఎవరంటే దివ్య. ఎందుకు కొట్టట్లేదమ్మా? ఏమైంది సైలెంట్ గా ఉన్నావు? ఇక్కడే ఫస్ట్ ఆర్డర్ కొట్టింది ఎవరంటే ముగ్గురులో అష్మిత. 10,000 లాగేసుకో. అండ్ మనం జోర్సే మార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? అమ్మా ఆన్సర్ చెప్పు. నీకు బుద్ధిందా? ఇంకా తెలీదు. సూపర్. ఇంకా అంతే, తెలీదు. అదేం సినిమా తెలుసు పోనీ? నరసింహ. నరసింహ సినిమా. రెడీ 10, 9, 8, 7. నీ క్లూ ఏమన్నా? 5, 4, క్లూ అని 5, 4 అంటారేంటి? అదే క్లూ. 2, 1. హెవెన్. ఒకసారి చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఆన్సర్ తెలియకుండా ఎందుకు నొక్కావు నువ్వు? ఏమ్మా చిట్టి? పాట. సో ముగ్గురు రెడీగా ఉన్నామా? జోర్సే మార్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే కీర్తే కొట్టింది. 10,000 తీసుకోమా. మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? కీర్తి ఎంగవామా అని చెప్పు. సూర్య. చూద్దాం ఫోటో రివీల్ ప్లీజ్. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో, నవ్వుతుండాలా మంచి చెయ్యాలా. రైట్ అని చెప్పేసావు అమ్మా కీర్తి. కంగ్రాచులేషన్స్. జోర్సే మార్. సూపర్ సూపర్ సూపర్. అక్కడి నుంచి 10,000 తీసుకో.
జోర్సే మరి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి. మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మేము ఈ పోయిన దగ్గరికి వెళ్ళిపోతే మా సర్టిఫికేట్ పంపించేస్తాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో వచ్చేసాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. సెటప్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఎవరన్నారు అశ్మిత, నీ డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే కొంచెం మ్యాటర్ చెప్పాలి రండి. సో లీడ్ లో ఉంది అశ్మిత కాబట్టి ఒక అపోనెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సెకండ్ హైయెస్ట్ నవీనా దగ్గర ఉంది కదా, సో నవీనా నా అపోనెంట్. నవీనా దా. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పాలి. అయితే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే నవీనా చెప్పాలన్నది మీ ఇష్టం. ఓకే, నువ్వు మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. ఓకే, టాపిక్ వచ్చేసి ఏంటంటే మూవీస్, ఐటమ్ సాంగ్. నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? ఓకే, ఎలా ఎలిమినేట్ అవుతారు తెలుసా? ఒకసారి పై చూడండి. క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి మీ పైన బెలూన్ కిందకు వచ్చేస్తుంది. మీ దగ్గర రాకముందే చెప్పాను మొత్తం. రెడీ అశ్మిత, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ 1. నేను ఒక్కడిని. లండన్ బాబు. లండన్ బాబు రైట్ ఆన్సర్. పంజా. చెయ్యి 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 ఏంటి చెయ్యి వేయిరా. రైట్ ఆన్సర్. జగడం. పాస్ పాస్. బిజినెస్ మ్యాన్. పాస్ పాస్ పాస్. దేశముదురు. పాస్. మల్లన్న. పాస్ పాస్. అన్నయ్య. పాస్. దేవుడు చేసిన మనుషులు. ఆర్య 2. పరదేశి. పరదేశి. రైట్ ఆన్సర్. 100% లవ్. అదే బిజినెస్ మ్యాన్. దేశముదురు. మల్లన్న. అన్నయ్య. దేవుడు చేసిన మనుషులు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీకు ఆన్సర్ తెలియకపోతే అక్కడ ఇచ్చేవచ్చు కదా నవీనాకి. అంటే ట్రై చేద్దాం అనుకున్నాను బికాజ్ నాకు తెలుగు మూవీస్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలియక. నువ్వు మిస్ చేసిన ఆన్సర్లు ఏంటంటే జగడం 36, 24, 36. అది బిజినెస్ మ్యాన్. బ్యాడ్ బాయ్. అదొకటి. దేశముదురు. అట్టంటోడే ఎట్టంటోడే. మల్లన్న. నా పేరు మీనా కుమారే. అన్నయ్య. అట్ట కవ్వాలా పాట కవ్వాలా. అదొకటి. దేవుడు చేసిన మనుషులు. డిస్టర్బ్ చేస్తున్నాడు. అదొకటి. 100% లవ్. డియాలో డియాలో. సో టోటల్ గా 1, 2, 3 చెప్పావు, 4 చెప్పలేదు. ఓకే, ఎలా అనిపించింది అశ్మిత? చాలా బాగుంది. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇవిడికి అన్ని ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఆడాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇద్దరులో? మీరైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నేనైతే మా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ ఏంటంటే టీవీ షో యాంకర్స్. నేను టీవీ షో పేరు చెప్తానండి, మీరు యాంకర్ పేరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే ఆవిడకి చెప్తారా? చెప్పమని మీరే చెప్తారు. దీనికి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పేసి నవీన గారు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు చెప్తే రౌండ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడమ్మా. ఓకే, సెకండ్ టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్ జీన్స్. రైట్ ఆన్సర్. డింగ్ డాంగ్. గేమ్ షో ఉందా? ఎస్.
డింగ్ డాంగ్ Ding dong. పాస్ అభిమాని. పాస్ నాసో నా ఇష్టం. చంటి రైట్ ఆన్సర్. గెట్ రెడీ. గెట్ రెడీ ఖుష్బు రైట్ ఆన్సర్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ అనసూయ ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి రైట్ ఆన్సర్. సినిమా చూపిస్తామా? సినిమా చైనా పేరేదో ఉంది యూకే గెటప్ జబర్దస్త్ లో ఆదియా సీను రైట్ ఆన్సర్. D5 నాగబాబు గారి డాటర్ నిహారిక రాంగ్ ఆన్సర్. ఉదయ్ భాను రైట్ ఆన్సర్. బ్లాక్ నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను. ఓకే, మీరు మిస్ అయిన వెంటనే చెప్తాను. డింగ్ డాంగ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అవునా? గ్రేట్ కమెడియన్. Sorry. అభిమాని రాజీవ్ కనకాల. ఓ బ్లాక్ ఝాన్సీ గారు. ఓ యా, అయ్యో ఇప్పుడే గుర్తొచ్చారు. సారీ ఝాన్సీ గారు. బిగ్ సెలబ్రిటీ ప్రదీప్. మొత్తానికి ఒక్క క్వశ్చన్ దగ్గర మిస్ అయిపోయింది. అస్మిత దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం నా అవి తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తామని వచ్చినందుకు ఎలా అనిపించింది? నేను ఇప్పటి వరకు వెళ్ళిన గేమ్ షోస్ లో ట్రూలీ బై హార్ట్ బాగా ఎంజాయ్ చేసింది, విపరీతంగా నవ్వింది. ఈజీగా కూల్ గా ఉన్నది మాత్రం సినిమా చూపిస్తాం మావా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు లీల్లో ఉన్నావు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక్కరితో ఉంది కాబట్టి పాపం. దా, అమ్మా. దా. టాపిక్ చెప్పేస్తున్నాను, నేను సినిమా పేరు చెప్తా. ఆ సినిమాలో హీరో ప్రొఫెషన్ చెప్పాలి మీరు. అంటే తనంలో ఏంటి ఏంటి? ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే కూలీ నెంబర్ 1 లో వెంకటేష్ ఉన్నారు. దాంట్లో ప్రొఫెషన్ అంటే కూలీ అని. అలా. ఓకే అలా. ఓకే, టాపిక్ చెప్పాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చెప్తా లేకపోతే ఆవిడ చెప్ప. నువ్వు చెప్పేస్తావా? రైట్. చెప్తే ఉంటావు, లేకపోతే హెల్మెట్ అయిపోతావు. ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. కీర్తి రెడీయా? రెడీ. యువర్ ఫస్ట్ క్వశ్చన్, దేశముద్రు. టీవీ యాంకరింగ్. రైట్ ఆన్సర్. అన్నయ్య. అర్చకుడు. నో. పాస్. గుండె జారి గల్లంతైంది. హీరో. పాస్. కలేజా. పోలీస్. పాస్. శక్తి. పాస్. బద్రి. పాస్. చిరుత. పాస్. సాహసం. పాస్. అమ్మా నాన్న తమిళమ్మాయి. పాస్. మళ్ళీ మళ్ళీ రాని రోజు. పాస్. కలేజా. శక్తి. కొట్టు కొట్టు నల్ల మిర్చి ఇల్లే కొట్టేలా రచి కొట్టు కొట్టు దమ్మిచ్చేసి దండాలు తేలా జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా ఆసిను గడు కేకే ఇదికేమో కొంచెం క్రాకే. అసలు కష్టపడకుండా చెప్పావు. నువ్వు తిన్న కష్టపెట్టకుండా 10 లక్షలు సంపాదించేలా చేస్తావు ఇక్కడ. సూపర్. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేసావు. అమ్మ దివ్య, నీ దగ్గర మొత్తం 10 లక్షలు సంపాదించుకున్నప్పుడు వరకు నువ్వు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో నువ్వు మిస్ అయిపోయింది ఏంటంటే దేశముద్రు, టీవీ యాంకర్, టీవీ రిపోర్టర్ రెండు ఇంచుమించు గారి కరెక్ట్. అది అన్నయ్య చిరంజీవి గారిది లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అనమాట, డ్రైవర్. లారీ డ్రైవర్. గుండెజారి గల్లంతైంది సాఫ్ట్వేర్ ఇంజనీర్. కలేజా టాక్సీ డ్రైవర్. శక్తి పోలీస్. బద్రి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. చిరుత గైడ్. సాహసం ఏటీఎం సెక్యూరిటీ గార్డ్. అమ్మారావు తమిళమ్మాయి బాక్సర్. మళ్ళీ మళ్ళీ రాని రోజు రన్నర్, అథ్లెట్ అనమాట. అది సూపర్. సో ఎలా అనిపించింది? సినిమా చూపిస్తామా అంటే నిజంగా ఇక్కడ సినిమానే చూసేసాను మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ దివ్య, సూపర్. ఫైనల్ రౌండ్ వెళ్ళిపోతున్నావు. నాకు ఇక్కడ థర్డ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉంది కదా. అమ్మ సెటప్ ఇక్కడ ఉండద్దాము, నువ్వు అర్జెంట్ గా అవుట్. లాస్ట్ రౌండ్కి వచ్చాము.
లాస్ట్ రౌండ్ పేరు తెలుసు కదా, రన్ రాజా రన్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి అని ఆలోచన వచ్చింది మీకు ఏమైనా? అది కూడా కొంపతీసి నీళ్ళేనా? నీళ్ళ ఏంటని తెలియాలంటే ఒక్కసారి ఇంకా పారింగ్ ఇక్కడ చూడు. ఇది సెటప్ అన్నమాట. ఎలా ఉంది సెటప్? దివ్య, నీ దగ్గర ఉన్న 10 లక్షలతో మొత్తం 50 లక్షలు సంపాదించుకునే అవకాశం ఈ రౌండ్ లో ఉంది నీకు అనమాట. నువ్వు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. కింద మట్టి ఉంది కదా, ఉంది. పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఉంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కకి ఇలా సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ బొట్లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బ్లాక్ బోర్డ్ మీద ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు ఆర్డర్ లో పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఎలా వెళ్ళావో అలా ఈ పక్క వచ్చేస్తే నీకు మొత్తం 50 లక్షలు ఇస్తా. 50 lakhs. కానీ నువ్వు టాస్క్ మొత్తం 1 minute లో చేస్తే నీకు 50 లక్షలు ఇస్తా. 1 minute? ఎస్, 1 minute లో నేను చేయలేనంటే 80 seconds ఇస్తా. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం 30 లక్షలు గెలుచుకోవచ్చు. 80 seconds కూడా చేయాలనుకుంటాను. సరే, నీ కోసం 100 seconds ఇస్తాను. 100 seconds I try my best. ఓకే, 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు 20 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే, ఎన్ని సెకండ్ల కోసం ఆడతావు? ఎన్ని లక్షల కోసం ఆడతావు? 30 lakhs. 80. మనకు కాదు, మనకి కారు అవసరం ఉంటది, మనకు ఇల్లు అవసరం ఉంటది. ఏంటి రెండిటికి ఆడేద్దాం. రెండింటికి ఆడేదావా? 50 lakhs కోసం ఆడదావా? I try my best. 1 minute అంతే. ఓకే, ఫైన్. 50 lakhs కోసం ఆడుతుంది దివ్య. అంటే 1 minute లో టాస్క్ కంప్లీట్ చేస్తానంది దివ్య. ఇంకో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నువ్వు నేను రెడీ అన్నప్పుడు ఇక్కడ టైమర్ ఉంది కదా, ఆ టైమర్ నొక్కితేనే నీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైమర్ నొక్కిన తర్వాత టాస్క్ మొత్తం కంప్లీట్ చేసి పక్క వచ్చేసిన తర్వాత మళ్ళీ టైమర్ ప్రెస్ చేస్తే ఎండ్ అయిపోతుంది టైం. సో దివ్య కాన్ఫిడెంట్ గా 50 లక్షల కోసం ఆడుతుంది. అంటే 1 minute లో టాస్క్ కంప్లీట్ చేస్తానంది. చూద్దాం. దివ్య, నువ్వు పంపించేసిన ఉన్నారు కదా, పిలిచేద్దామా? Yes. Let's welcome Ashmita. Ready? Come on, Divya. 2, 1, go. సూపర్ సూపర్. అంతే అంతే. అది ఇలా పట్టుకున్నావు అంటే కుదరదు. ఇదిగో వదిలే. హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్. వెరీ గుడ్. నువ్వు కాలు ఎలా పడితే అర్థం కాదు. సూపర్ 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 సూపర్. అది ఎక్సలెంట్. సూపర్ దివ్య, సూపర్. నువ్వు వేసే ప్రతి అడుగులో ఒక్కొక్క సిమెంట్ రాయి కనిపిస్తున్నా మన ఇంట్లో. సీరియస్ మ్యాన్, సీరియస్ మా. సూపర్. ఒక స్టీరింగ్ వచ్చింది, 2 టైర్లు వచ్చినాయి. కొంచెం ముందుకు వస్తే 4 టైర్లు ఇవ్వచ్చు. రావును. సూపర్. మిడిల్ వచ్చు, మిడిల్ వచ్చు. అక్కడికి వచ్చేసి పక్క వచ్చేసి 4 టైర్స్ వచ్చేసాయి ఇప్పటికి మీ కార్లో. సూపర్ సూపర్ సూపర్. చాలా సీరియస్ గా ఆడుతున్నాం మా దివ్య. ఓకే, కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడు. చెప్తావు. అదే అదే అదే. సూపర్ సూపర్ సూపర్. అదే అదే. సూపర్ 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 సూపర్. పెట్టు 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 పెట్టు. చాలా బాగుంది. అది సూపర్ 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 సూపర్. అది 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 దివ్య, కమాన్. 2 వస్తే గెలిచేస్తావు. దా దా దా. ఎంకరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్. ఓకే, సూపర్. Come on! Slow, slow, slow!
కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా మా సినిమా చూపిస్తాలో ఈస్ ద ఫస్ట్ కంటెస్టెంట్ దట్ గర్ల్ అంత దూరం వెళ్ళి ఆ పక్కన అరేంజ్ చేసి మళ్ళీ సగం వరకు వచ్చి పడిపోవడం అనేది దురదృష్టకరం కానీ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సూపర్ అమ్మా ధనలక్ష్మి కింద రామ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రతి వీక్ మీకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నెక్స్ట్ వీక్ కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బై బై దిస్ ఇస్ యువర్ కెనప్ సినో తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం నచ్చిన పదం సినిమా చూపించడం నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్ సార్ యా ఏది 5లో పెట్టు ఒకసారి బెడ్రూమ్ బ్లూ బ్లడ్ కుప్ప కంకర తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం ఎలా చెప్పేది నాకు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం నేను సినిమాకి వెళ్దాం అన్నా నువ్వు రావట్లేదు ఎందుకు రావట్లేదు